తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెప్పారు. తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వానలు పడతాయన్నారు. జూన్ 19న ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత 24 గంటల్లో మహబూబాబాద్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. రైతులు సాగుకు సిద్ధం కావాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద, ఆరుబయట ఉండవద్దని సూచించారు.